వస్తా డే 31 డే ఈరోజు బిగ్ బాస్. ఓకే, దాని తర్వాత సాంగ్ వచ్చేసింది. దాని తర్వాత ఒక గేమ్ వచ్చేసింది, కలర్ గేమ్. ఓకే, అది అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే, అది శక్తి టీం నిఖిల్కి పిలిచి, సో నీ టీం నుంచి ఎవరు చీఫ్ అవుతారో నాకు చెప్పండి అని చెప్పేసి వా టీం మొత్తము డిస్కస్ చేస్తున్నది. పృథ్వీరాజ్ గాడు, యామిని, ఓకే, ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. వీడు యామిని అది ఆ టీంకి, సరే యామిని దాని గురించి కరెక్ట్ మాట్లాడాలా, ఆల్రెడీ చీఫ్ అయింది, వెళ్ళిపోయింది, అవసరం లేదు అది అది చెప్పాలా. అయితే పృథ్వీరాజ్ గారు ఫస్ట్ కూడా పార్టిసిపేట్స్ కూడా చేయలేడు, అన్ని గేమ్స్ అయితే గుద్దవాళ్ళు ఆడిండు. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. అయితే వీడు కాదు, యామిని ఇంతకుముందు మొత్తం స్టోరీ మొత్తం పెట్టేసి, నువ్వు ఇది బాగాలేదు, ఇది గేమ్ కాదు, కానీ నువ్వు చీఫ్ అయితే కరెక్ట్ కాదు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళేసి రేషన్ ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తావు, నీకేం తెలుసు అవన్నీ చెప్పేస్తే, నేను అయితే పృథ్వీరాజ్ గారు, నేను ఇప్పుడే నేర్చుకుంటా ఎవరన్నా చూసుకొని అని చెప్తుండు. ఇదంతా గొడవ అయిన తర్వాత ఇద్దరు కన్సోర్ అయిపోయింది. ఓకే, నిఖిల్ గాడు వాడికి దిమాగ్ లేదా, లేకపోతే నిఖిల్ గాడు పృథ్వీరాజ్ గాడు చీఫ్ అయిపోతే మళ్ళీ వాడికి వారు కాదు, కానీ అంటే వీడు మళ్ళీ పీపుల్కి కూడా వీడికి కూడా కన్సర్ వచ్చేస్తుంది అని చెప్పేసి అట్లా అయిందని నాకు తెలుస్తలేదని కాదు బ్రో. ఆ టీంలో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. ఓకే, ఆదిత్యము, యామిని ఉన్నారు. ఓకే, పృథ్వీరాజ్ గాడు, నిఖిల్ గాడు. ఓకే, ఆదిత్యము, యామిని ఆల్రెడీ వేరే దగ్గర నుంచి టీం నుంచి వచ్చేసి ఈ టీంకి వచ్చేసారు. ఓకే, మళ్ళా ఆదిత్య ఓం అయితే మణికంఠ గాడు స్వాప్ చేస్తే ఈ టీంకి వచ్చేసిండు. ఎందుకంటే వీడికి ఈ టీం అంటే గలీజ్ కాదని, ఈ టీం వేస్ట్ టీం అని చెప్పేసి ఆల్రెడీ తెలుసుకున్నాడు కదా, అది అయిపోయింది. యామి అయిందంటే వాళ్ళ ఫ్రెండ్ గాడు వాళ్ళ యామిని ఆ టీంకి వెళ్ళేసి మళ్ళీ స్వాప్, ఎందుకంటే ప్రేరణ ఆ టీంకి వస్తా అని చెప్పేసి యామిని ఇటు సైడ్ వచ్చేసింది. కానీ పృథ్వీరాజ్ గారు ఒకటే టీంలో ఉన్నాడు. ఓకే, సో అది దిమాక్లో పెట్టుకొని పృథ్వీరాజ్ గారు వాడికి చీఫ్ చేయాలా. ఈడు నిఖిల్ మొడ్డగాడు మళ్ళీ పృథ్వీరాజ్ గాడు మళ్ళీ చీఫ్ అయిపోతే మళ్ళీ ఏం చేస్తాడో మరి అని చెప్పేసి ఉన్నది, అర్థమైందా? సో అదే వాడు లైట్ తీసుకోగానే, సో ఇదైతే చీఫ్ అయితే నిఖిల్ గాడు అయితే మళ్ళీ బిగ్ బాస్కి చెప్పిండు, పృథ్వీరాజు అయితే చీఫ్ అయిపోతాడు అని చెప్పేసాడు. ఓకే, Goodbye.